భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కన్నపేట చౌరస్తాలో మరియు వివిధ వార్డులలో బూత్ అధ్యక్షులు జెండా ఆవిష్కరించడం, 11వ వార్డు గాంధీ చౌక్లో స్థానిక కౌన్సిలర్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావము తరువాత హుస్నాబాద్లో పార్టీని ప్రారంభించిన సీనియర్ నాయకులు అడ్వకేట్ శ్రీ కొత్తపల్లి దేవేందర్ గారు, అశోక్ గారు, దొంతరబోయిన రాజయ్య గారు, గంగిశెట్టి గాంధీ గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీమతి లక్కీరెడ్డి తిరుమల గారు, మహిళ మోర్ చా రాష్ట్రాధికార ప్రతినిధి శ్రీమతి తోట స్వరూప గార్లను సన్మానం చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీమతి లక్కిరెడ్డి తిరుమల, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి తోట స్వరూప, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, పట్టణ మాజీ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్, రాయకుంట చందు, బొబ్బిశెట్టి భీమేశ్వర్, ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గంగిశెట్టి గాంధీ, భోగ మహేశ్వర్, గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, కోశాధికారి అరుణ్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొడిగే వెంకటేష్, బీజవాయం జిల్లా అధికార ప్రతినిధి భూశంకర్ చారి, బీజవాయం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్, పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు కిషోర్, పట్టణ అధికార ప్రతినిధి నారోజు నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ బోనగిరి రాజేష్, బీజేపీ నాయకులు సాయి ప్రశాంత్, గణేష్ పుదారి, శ్రీనివాస్, రాంభూపాల్ రెడ్డి, నాన గోపి, గట్టు శివ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6న గౌరవ కీర్తిశేషులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతరత్న భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణి గారి చేతుల మీదుగా ప్రారంభమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క అడుగుజాడల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క అంత్యోదయ యొక్క అట్టడుగు వారికి ఫలితం భారత ఫలాలు అందిన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద పార్టీలలో ఒక పార్టీగా అవతరించింది. ఇవాళ సుమారు 12 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీని రోజు రోజుకు నలువిసలా విస్తరింపజేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే భారత ప్రధాని, భారత ప్రజల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందని చెప్పేసి కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు, కానీ ఈ దేశంలో 12 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళకు తెలియకపోతే ఏదైనా మరొకసారి కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హుస్నాబాద్ పట్టణ పార్టీ పక్షాన ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దినదినము పురోగమిస్తూ వేల కోట్ల మంది ఆశాజనకంగా పార్టీగా మారింది. 2 టర్ములు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చూడడము దేశ ప్రజలకే కాదు, విదేశాలలో ఉన్న ప్రజలు కూడా మోడీని గుర్తించే అవకాశం వచ్చింది. మన దేశం అంటే ప్రపంచ దేశాలే గర్వించేట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారు. ఇదే విధంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషిగా చేయాలని పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి, నడ్డా గారి నేతృత్వంతో మనమంతా కూడా ఇప్పుడున్న ఎలక్షన్లలో మన స్థానిక పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని ప్రధానమంత్రి గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాలి. అదే మన నియోజకవర్గ ప్రజలు చేసేది, మన పార్లమెంట్ అధ్యక్షులకు మనం ఇచ్చే బహుమానంగా మనమంతా కూడా వారి యొక్క నేతృత్వంలో పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టౌన్ పార్టీ జై. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా దాదాపు 5-6 బూతులలో ఘనంగా జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అనేక మంది 1980 నుంచి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వారి నేతృత్వంలో పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈ దేశంలో నిమ్న వర్గాలకు అలాగే అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందాలనే దిశతోని ఒక సంకల్పంతో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ సంకల్పంతో ఆ రోజు 1980 తర్వాత ఏదైతే ఎన్నికలు జరిగినాయో కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చినాయి. కానీ తర్వాత 182 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఒకనొక సందర్భంలో ఎన్డీఏ కూటమిలో 1 సీటు తక్కువ ఉన్నందుకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ. అప్పుడు నిండు పార్లమెంట్ సభలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదో ఒక రోజు ఈ దేశంలో కమలం వికసిస్తుంది, కమలం పువ్వు జెండా ప్రతి గ్రామాన ఎదుగుతుందని చెప్పేసి ఆ రోజే 90లోనే మరి అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. వారి సంకల్పంతోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2 పర్యాయాలు భారతదేశంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని దాదాపు 300 పైగా స్థానాలు కైవసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతూ ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోయే కాలంలో వస్తున్నాయి కాబట్టి దాదాపు 400 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి కార్యకర్తకు ఈ పార్టీ కోసం చనిపోయిన అమరవీరులైన కార్యకర్తలకు అలాగే నాయకులకు అందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 44వ జయంతి పురస్కారాలను పుచ్చుకుని ఈ దేశంలో కూడా జనసంఘ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీని 1981 లోపల అప్పుడున్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి గారి నేతృత్వం లోపల భారతీయ జనతా పార్టీని నిలవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలోనే ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఇవాళ భారతదేశం ఉంది. ప్రపంచమంతా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనా వ్యవస్థను చూసి ఇవాళ దేశం అంటే వ్యక్తులంటే మోడీ గారు లాగా దేశం కోసం సమాజం కోసం పనిచేసే వ్యక్తుల్లా తయారు కావాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ కొనియాడుతున్నాయి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుక జరుపుకున్నందుకు అందులో నేను కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో పనిచేసినందుకు సగర్వంగా చెప్పుకుంటూ ఈ దేశం కోసం సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తుల యొక్క గతంలో చనిపోయినటువంటి అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ నెలకొన్నది. వారి త్యాగాన్ని వృధా కానివ్వకుండా వారి ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తామని చెప్పేసి అందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. Right.